జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పేరుకేమో ప్రజాపాలన, జరుగుతున్నదేమో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. హరీష్ రావు. మాంసాహారులకు వార్నింగ్, రెడ్ మీట్ తో మధుమేహ ముప్పు. తెలంగాణలో 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రముఖ తెలుగు సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ కూల్చివేతలపై స్పందిస్తూ కేవలం బఫర్ జోన్నే కాదని ఏకంగా చెరువులోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే తాము అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తాము ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నామన్నారు. అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూసేందుకే తమ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామన్నారు. శాటిలైట్ ఫోటోలతో సహా ప్రజల ముందు ఉంచుతామన్నారు. అక్రమ కట్టడాలపై మాత్రం తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి వారికి వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు రావాల్సినవి అందించాలని వారిని ప్రత్యేకంగా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధుల విడుదల గురించి కానీ, బైఫర్కేషన్ యాక్ట్లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల పంపిణీ పైన గత 10 ఏళ్లుగా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నప్పటికి కూడా అవి కొన్ని రిజాల్వ్ కాకుండా అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. అటువంటి అంశాలపైన అట్లాగే మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెద్ద ఎత్తున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చినటువంటి రుణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పెనుభారంగా మారాయి. వాటికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తగ్గించి రీస్ట్రక్చరింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆర్థిక శాఖ నుంచి మీ సహాయ సహకారాలు కావాలని వాటిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉదాహరణకి 31,795 కోట్ల దాకా ఆ బడ్జెట్ బారోయింగ్ సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక్కొక్క సందర్భంలో 10.75% నుంచి 11.25% వరకు కూడా వడ్డీతో రుణాలు తీసుకున్నటువంటి ఈ రుణాలు ఈరోజు కట్టే పరిస్థితిలో భారంగా మారాయి. 31,795 కోట్లకు సంబంధించిన హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సంబంధించి ఈరోజు చాలా కార్పొరేషన్స్, ఉదాహరణకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 10.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, అట్లాగే 11.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నటువంటి ఈ రుణాలు, గత ప్రభుత్వం తీసుకున్న ఈ రుణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై చాలా భారంగా మారింది. వీటికి సంబంధించి రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ, స్వాప్ చేసుకుంటూ రుణాలని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించేటట్టుగా చేసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాలని వారు ప్రత్యేకంగా కోరటం జరిగింది. ఎందుకంటే ఈరోజు అత్యధిక పేమెంట్ నెలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది ఏదైనా ఉందంటే జీతాల కంటే ఎక్కువగా పెద్ద మొత్తంలో కట్టేది అప్పులకి, వడ్డీలకి. ఎంత సార్ జీతాలు ఎంత, వడ్డీలు ఎంత? సో అంత పెద్ద అమౌంట్ చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం
భరించలేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇటువంటి అంశాలన్నీ దాదాపు 8 అంశాలు వారి దృష్టికి రాతపూర్వకంగా రాసి ఇవ్వటం జరిగింది. అట్లాగే పవర్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి లావాదేవీల్లో మాకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు. వాటిని వెంటనే ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాం. అట్లాగే 2014-15 సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన 2 రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. అంటే ఆ సంవత్సరం వేసినటువంటి డబ్బుల్ని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తీసి సపరేట్గా ఇవ్వాలని అప్పటి నుంచి అడుగుతున్నా. ఇంతవరకు రిజాల్వ్ కాలేదు. దాన్ని కూడా రిజాల్వ్ చేయమని అడిగాం. అట్లాగే మీకు డెవలప్మెంట్ సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరానికి సంబంధించి కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఫండ్స్ని రాష్ట్రానికి రావాల్సినవి ఆగిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఆయా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన డిస్ట్రిక్ట్స్లోనే వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం నిధుల్ని త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రుల్ని మీరు ఇంటర్వ్యూని అయి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపైన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము చేసిన ప్రతి విజ్ఞప్తిని కూడా 8 అంశాల సంబంధించిన విజ్ఞప్తిని కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు సానుకూలంగా వాటన్నిటిపైన స్పందించడమే కాకుండా తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం త్వరలోనే చూపిస్తానని చెప్పారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ గత ప్రభుత్వం ఎంత అవుట్స్టాండింగ్ టోటల్ అవుట్స్టాండింగ్ ఎంత మొత్తం రావాల్సింది మనకు అవుట్స్టాండింగ్ ఇప్పుడు బీఆర్జీ హైడ్రా కింద పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎలా చూస్తారు? దానికి సంబంధించి హీరో నాగార్జున ప్రభుత్వాన్ని తప్పుపట్టారు సార్. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్లాఫుల్ యాక్ట్ అనుమతి ఇచ్చింది కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చట్ట విరుద్ధంగా మీరు చేశారని హైదరాబాద్ నగరం లేక్స్, రాక్స్, ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు ఈ 2 కూడా. ఇటువంటి లేక్స్ ని రాక్స్ ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగులు కట్టి ఆ లేక్స్ ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నగరానికి పారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేకులు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. హైడ్రా ఈజ్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సరే, ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదనంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్లో ఎక్కడైతే కట్టారో బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే
నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది, రిమోట్ సెన్సింగ్. అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు, రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేకులు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేకులన్నీ ఆక్రమణకు గురైంది. ఏం చేద్దాం మీరే చెప్పండి. ప్రజలకి ఏదైనా నేను అదే చెప్పేది, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి అప్పుడైనా ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అట్లాగే జరుగుతుంది. సార్ ఎన్ని చెరువులు ఆక్రమణకు గురైనాయి సార్? ప్రాథమికంగా పర్సెంటేజ్ చెప్పండి. ఆ లెక్కలు సార్ ఇప్పుడు మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైకి వెళ్తున్నారు అనేది ప్రధానంగా మీ పైన మేము అందుకే చెప్తా ఉన్నాం కదా, చాలా స్పష్టంగా మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని. ఇంకా ఇబ్బంది ఉంది, గొడవ పార్టీ అయినా సరే ఎవరిని వదలరు సార్. అధికార పార్టీకి ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని, ఆస్తుల్ని, వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందు తీసుకుపోయింది. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు. అటువంటి చేయొద్దనే కోరుతాం. పేరుకేమో ప్రజాపాలన, జరుగుతున్నదేమో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. ప్రజలు డెంగ్యూతో, మలేరియాతో, టైఫాయిడ్తో అల్లాడిపోతుంటే, రైతులు రుణమాఫీ కోసం రోడ్లెక్కుతుంటే ఈ ప్రభుత్వం అవేబీ పట్టించుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించేందుకు హైడ్రాతో హైడ్రామా నడిపిస్తున్నది అని హరీష్ రావు అన్నారు. పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి 2 ఇండ్లలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ, గ్రామాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను 3 మరణించారని, 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే, విషజ్వరాలతో, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతా ఉన్నారు. మాంసాహార ప్రియులకు, మరీ ముఖ్యంగా మొక్కలేనిదే ముద్ద దిగదు అనే వారికి చేదు వార్త. మేక, గొర్రె, బీఫ్ ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. రోజు 28 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ తినేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు 15% పెరుగుతుందని ది లాన్సెట్ డయాబెటీస్ అండ్
ఎండోక్రైనాలజీ స్టడీ తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో దాదాపుగా 20 లక్షల మంది పెద్దవారిపై నిర్వహించిన 31 పైగా అధ్యయనాలను, వాటి ఫలితాలను నిశితంగా విశ్లేషించగా ఈ వివరాలు బయటపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. వాలంటీర్ల రోజువారీ ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని, దాదాపు 10 ఏళ్లకు సంబంధించిన డేటాను విశ్లేషించినట్టు తెలిపారు. ఇందులో పొగ తాగడం సహా ఇతరత్ర అలవాట్లు, BMI, శారీరక శ్రమ, వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణలో 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు దొరకడం లేదు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితి లేదు. స్వయంగా GHMC కమిషనరే మా ఇంట్లో చెత్త తీసుకెళ్లడం లేదని చెప్తున్నారు హరీష్ రావు. మీరు ఏ పత్రికనే తీసుకోండి బాయ్ సార్, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బాయ్ సార్. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, NAC 40 mg, గ్లైకోమైట్, ఫ్లెకన్జోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు. బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. GHMC కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి. 25 సంవత్సరాల క్రితం విద్యా సంస్థలను స్థాపించాం. ఇన్ని సంవత్సరాలుగా లేని ఇబ్బందులను కేవలం గత 9 నెలల వ్యవధిలో రాజకీయ కక్షతో ఇబ్బంది పెడుతున్నారు. అన్ని విషయాలు కూడా గౌరవ హరీష్ రావు గారు చెప్పారు. నేను ఒక 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా. 25 సంవత్సరాల క్రితం మేము విద్యా సంస్థలు స్థాపించినాం. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక ప్రభుత్వాలు, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, TRS ప్రభుత్వం, మరలా ఇవాళ ప్రభుత్వాల్లో కూడా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఏనాడు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కోలే. గత 9 నెలలుగా వ్యక్తిగతంగా నా మీద, నా కుటుంబం మీద, నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ, లేకపోతే ఇరిగేషన్ కానీ, లేకపోతే విజిలెన్స్ కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతో వస్తారు బెదిరించడం. అది వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి, కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి అంటే లేదు ఓరల్గా ఉందంటారు. మేము కంప్లైంట్ ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకోరు. ఇతరులు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి మా దగ్గరికి మాత్రం వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి 9 నెలల్లో నా మీద కానీ, నా విద్యా సంస్థల మీద కానీ జరిగిన దాడి 25 సంవత్సరాలు ఎప్పుడు జరగలే. ఇది సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఇవాళ విద్యా సంస్థలు బాగుంటే, విద్యార్థులకు సేవ అందుతే, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వస్తారు తప్ప ఇవాళ BRS పార్టీ అనో పల్లరాజేశ్వరుడనో ఎవరు చేరరు. ఇవాళ రాష్ట్రంలో NIRFలో 5వ ర్యాంకులో వచ్చిందంటే అక్కడున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి వచ్చింది తప్ప మరొకటి కాదు. ఇవాళ మెడికల్ కాలేజీ కూల్స్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టర్ గారు, HMDA గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టినాం. అది కంప్లీట్ అయింది. ఇవాళ నీటిపారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు.
ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు. ఆ కేసులో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే. కేసులో ఏం పెట్టారు, ఇంత ఎక్స్టెంట్ నేను జరిగినాను కానీ, లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడెక్కడ మెన్షన్ చేయలే. అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్లోకి వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. వస్తే ఎంత వచ్చినాం, ఒక స్కెచ్ మ్యాప్ ఇవ్వండి, లేకపోతే ఎన్ని అడుగులు జరిగినావో చెప్పండి. 2017లో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలుపెట్టినాం కదా, ఈ 8 సంవత్సరాలు మరి ఏం చేశారు? కాబట్టి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించిందో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. ఇవాళ పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మీరు ఆ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే చెరువు భూమి కానీ 1 ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే, నేను ఎంకరేజ్ చేసినట్లయితే ఇవాళ మొత్తం విలేకరుల సాక్షిగా, రిపోర్టర్స్ సాక్షిగా సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి. అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలోనే నేను కొట్టేస్తా. ఏదన్నా వారికి ఇవాళ డిక్లేర్ చేసినట్లయితే వాళ్ళు ఒక సర్వే చేసి అది నోటిఫై చేసి దాని ప్రకారం నేను జరిగినా అని చెప్పేసి ఒక అధికార పత్రంగా వారి దగ్గర ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం ఖచ్చితంగా నేను ఎంత జరిగితే ఎక్కడ జరిగినా ఏమున్నా కూడా అది మెడికల్ కాలేజ్ అయినా హాస్పిటల్ అయినా దాన్ని 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో నేను టైం నాకు ఇచ్చినట్టయితే ఖాళీ చేయించి నేను కొట్టేస్తా. అంతే తప్ప నేను ఈ యొక్క విద్యా సంస్థలు కానీ మిగతా వాటికి కేంద్రం కాకూడదని వారు చెప్పిన దాన్ని చెప్తూ, దయచేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయిస్తాం. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి, నోటీస్ ఇవ్వండి, మా అనుమతులు పరిశీలించండి, తదనంతరం ఏ చర్య తీసుకున్నా దానికి సిద్ధమని చెప్పేసి కూడా నేను ప్రజలకు కూడా తెలియదలుచుకున్నాను. కోర్టు ఇచ్చింది కదా, కోర్టు పరిశీలించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ హెడ్లైన్స్. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పేరుకేమో ప్రజాపాలన, జరుగుతున్నదేమో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన హరీష్ రావు. మాంసాహారులకు వార్నింగ్, రెడ్ మీట్ తో మధుమేహ ముప్పు. తెలంగాణలో 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం రేవంత్ రెడ్డి. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.